రేపటి కేబినెట్ సమావేశం తరువాత మంత్రివర్గం పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో డివిజన్ కు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా, వారికి సపోర్టర్లుగా ఎమ్మెల్యేలు, లీడర్లతో టీంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఈ టీం అక్కడ రాత్రింబవలు పనిచేసేందుకు షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ ఎన్నికల బాధ్యతల్లో ఉన్నారు. కానీ వారిలో ఆశించిన స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయడం లేదని, కేవలం పై మాత్రమే ప్రచారం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ప్లాన్ ను మార్చినట్లు తెలిసిందే. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మొత్తం ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు షెడ్యూల్ తయారు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో నియోజకవర్గంలో 6 డివిజన్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించే యోచనలో ఉన్నారు. మంత్రికి సపోర్టుగా ఎమ్మెల్యేలు, లీడర్లతో ఒక టీంను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ టీం తమకు అప్పగించిన డివిజన్లో ఉదయం నుంచి రాత్రి ప్రచారం చేసే వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఒక్కో రోడ్ షో 2-3 రోజుల పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 6 డివిజన్లు స్త్రీలకు కవర్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉంటుందని పార్టీ వర్గాలు వివరించాయి. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రోడ్ షోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన మంత్రులు సైతం ఎన్నికల ప్రచారంలో భాగం కానున్నారు.